హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బతుకమ్మ 2024. ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? 9 బతుకమ్మల పేర్లు ఏమిటి? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. విజయదశమి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ 2వ తేదీ వచ్చింది. ఈ రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు దుర్గాష్టమి రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. 2024లో బతుకమ్మ పండుగ ఎప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండుగ. 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏటా భాద్రపద అమావాస్య నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఈ ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ 2న వచ్చింది. పితృపక్షం ఆ రోజుతోనే ముగుస్తుంది. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. అంటే దసరాకు 2 రోజుల ముందు బతుకమ్మ చివరి రోజు వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మహిళలందరూ ఆనందంగా పాల్గొంటారు. ప్రకృతి ఇచ్చిన అనేక రకాల పువ్వులను ఏరికోరి తెచ్చి రంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేరుస్తారు. ఆడవాళ్లు అందరూ కొత్త వస్త్రాలు ధరించి ఆభరణాలు అలంకరించుకుని సంతోషంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడతారు. మధ్యలో బతుకమ్మ పెట్టి చుట్టూ ఆడవాళ్లు చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఊరు వాడ ఏకమై ఆ పండుగను ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మ. 9 రోజుల పాటు 9 పేర్లతో బతుకమ్మను ఆరాధిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తూ పూజలు నిర్వహిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు అయిన బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఒక రాగి పళ్ళెంలో రంగురంగుల పూలను వలయాకారంలో అందంగా అమర్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజు ఈ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చివరి రోజు అందరూ సద్దుల బతుకమ్మ పేర్చి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మలో అమర్చే పూలకు ప్రత్యేకత ఉంటుంది. ఔషధ గుణాలు కలిగి పూలతో బతుకమ్మ పేరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు అందరూ బతుకమ్మ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బతుకమ్మ జరుపుకోవడం వెనుక కథ. బతుకమ్మ వేడుక జరుపుకోవడం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ధర్మాఢ్యుడు అనే చోళ రాజు సంతానం కోసం మహాలక్ష్మి రూపమైన ఆదిశక్తిని పూజించాడు. అతని భక్తికి మెచ్చిన మహాలక్ష్మి వారికి కుమార్తెగా జన్మించింది. ఆమెను చూసి మునులు, ఋషులు సంతోషంగా బతుకమ్మ అని దీవిస్తారు. అప్పటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. పూర్వం నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.